రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లిమర్లలో కూటమి ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవికి మద్దతుగా ఇరువురు నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లిమర్ల సభ అనంతరం విజయనగరంలో ఇరువురు నేతలు పర్యటించనున్నారు. రైట్, మొత్తంగా ఈరోజు నెల్లిమర్లలో లోకం మాధవికి మద్దతుగా టీడీపీ నుంచి చంద్రబాబు, అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పర్యటనలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామ్ గోపాల్ సిద్ధంగా ఉన్నారు. రామ్ గోపాల్, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలోని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు జిల్లా పర్యటన చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం గజపతినగర్ నియోజకవర్గం బొండపల్లిలో కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. అయితే ఈ రోజంతా శ్రీకాకుళం జిల్లాలోని నిన్న ఈ రోజు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకి అటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే మహిళలతో కూడా మా చర్చ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన అనంతరం కూడా విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీ సంబంధించిన జనసేన అభ్యర్థి లోకం మాధవికి మద్దతుగా ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే ఇటు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ టెంకాడ మండలం సింగవరం గ్రామంలోని భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఇరువురు నాయకులు కూడా అక్కడ చేరుకుని ఇటు కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. అనంతరం కూడా ఏదైతే విజయనగరం నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వసపాటి అతిథి గజపతి మద్దతుకు కూడా ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం 5:30 ప్రాంతంలోనే విజయనగరం కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న సభా ప్రాంగణానికి కూడా అక్కడ చేరుకుంటారు. చేరుకుని అక్కడ కూడా ఇటు ఉమ్మడి అభ్యర్థులను ఇటు పరిస్థితిలో వెలిపించాలని, ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం చేయించాలని చెప్పి నినాదంతో పిలుపునిస్తున్నారు. ప్రత్యేకించి కూడా ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేకమైన దృష్టి సాధించారు. ఎందుకంటే గత ఎన్నికల్లోని 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఒక విశాఖలో జిల్లాలో మినహాయించి అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ విజయడంక మోగించింది. ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం హావా కొనసాగించాలని ఉద్దేశిస్తే ప్రత్యేకమైన దృష్టి సాధించడం కూడా తెలుస్తుంది గాయత్రి. రైట్, రామ్ గోపాల్, ఉమ్మడి అభ్యర్థుల యొక్క దీనికోసం ప్రచారం కోసం ఉమ్మడి నేతలు కూడా రంగంలోకి దిగుతున్న పరిస్థితి, దీంతో కార్యకర్తల్లో ఎటువంటి జోష్ నెలకొంది? యాక్చువల్ గా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులుగా ఇటు జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి అంటే విజయనగరం జిల్లాలో ఉన్న 9 స్థానాల్లోని ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకి ఒక సీటు నెల్లిమర్ల స్థానానికి కేటాయించారు. మిగతా 8 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇరువు నాయకులు అంటే ఇటు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉన్న విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు, అలాగే ఉన్నట్లుగా ప్రజాపక్షాన్ని పోరాటం చేసే జననాయకుడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే వేదిక మీద ప్రచారం ప్రారంభించకపోతే ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీ కేడర్ లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఈ రోజు ఈ ఇరువురు నాయకులు ఉన్న సమావేశానికి భారీ సంఖ్యలోని జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాంబాబు.